హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిడ్ ఛానల్. టుడే వ్లాగ్ ఏంటంటే దివాళీ ఫెస్టివల్లో పార్ట్ 2 అండి. ఇవాళ నెక్స్ట్ అంటే భోగి తెల్లారి ఈ విధంగా చేసుకుంటామండి. మార్నింగ్ లేవగానే వాకిట్లో తెల్ల ముగ్గుల్లో మనము పసుపు కలిపి వేసి ఈ విధంగా పచ్చపిండితోటి ముగ్గు వేస్తాము. తర్వాత గేటు ముందట ఇలా గుమ్మడికాయ పలగొట్టి అటు ఒకటి అంటే చివర్లో అటు ఒకటి ఇటు ఒకటి పెడతాము. నైట్ వీటి పక్కన ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగిస్తామండి. వీటిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత గేట్కి మామిడాకులును బంతి పూలతోటి ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాము. ఇంట్లో అన్ని దర్వాజాలకి కడపలు పుదించుకొని అన్ని దర్వాజాలకి బంతి పూలతోటి డెకరేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మామిడాకులతోటి, ఇంకా మామిడాకులు కట్టలేదు. తర్వాత మనం ఆవు పంచకము అంటే ఆవు మూత్రము ఆవు పేడ ఇవి రెండు కలిపి ఆ గద్దెను పుదించుకోవాలి. పుదించిన తర్వాత ఆవు పాలతోటి ఇలా జల్లుకోవాలి నోము దండల పైన. మెయిన్ అవి నోము దండలు దీపావళికి వాటిని ముడి వేస్తామండి. ఇయర్కి ముడి వేసినవి అందులోనే పెట్టి లక్ష్మీ పటంలో ఉంచుతామండి. తర్వాత దేవుడికి ఇవి నైవేద్యాలండి. గుమ్మడికాయ కర్రీ కాకరకాయ బెల్లన్నం, వీటితో పాటు బూరెలు కూడా అండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది అండి. మంత్లీ వన్స్ తీసుకున్న బెటర్ అండి. తర్వాత బూరెలకి ఈ విధంగా బెల్లం కరిగించిన వాటర్లో బియ్యపిండి వేయడమేనండి. వీటికి ఎటువంటి పాకం రానవసరం లేదండి. బూరెలకి ఓన్లీ బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చే విధంగా పిండి వేసుకోవాలి. అంటే మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు. ఈ విధంగా అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి. బూరెలు చాలా టేస్ట్ కూడా ఉంటవి. దివాళీకి మెయిన్గా బూరెలు చేసుకుంటారు అండి. అరిసెలు అయితే మాత్రం మెత్తగా ఉంటాయి. ఇవి నెక్స్ట్ డే కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటవి. ఈ విధంగా నైవేద్యాలు చేసుకున్నాము మేము. చూడండి, ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. స్పీడ్గా చేసినా గట్టిగా చేసినా సైడ్లు పగిలిపోతూ ఉంటవి అండి. వీడియోలో చూపించిన విధంగా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ పేపర్ పైన వేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈ విధంగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఇంకోటి, మన ఆరోగ్యానికి కూడా బెల్లం మంచిదే కదండి, ఐరన్. ఈ విధంగా వేసుకోవడమే ఆయిల్లో. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవడమేనండి. చూడండి, ఈ విధంగా డవ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి ఇలా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. చేసిన రోజు మాత్రమే కొంచెం మెత్తగా ఉంటవి, నెక్స్ట్ డే కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటవి అండి ఈ బూరెలు. కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. తర్వాత మనము లక్ష్మీ పటవకి వెళ్ళిపోదామండి. దేవుని గదిలోకి వెళ్ళి ఇవి పుదించుకోవాలి అండి. బియ్యపిండి పసుపు కుంకుమ. ఇవి బియ్యపిండి పసుపు కలిపి పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో పసుపు వేసి నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇది ఎందుకంటే మనము జాకెట్ పీస్ మొత్తము ఎల్లో కలర్ వచ్చే విధంగా ఇలా ముంచుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ముంచేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ పైన గౌరమ్మని పెడతాము కదండి, అందుకని ఇలా సమోసా టైప్గా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని గద్దెని పుదించుకోవాలి అండి. బియ్యపిండి పసుపు కలిపినవి ఉంటాయి కదండి, వాటితోటి ఫస్ట్ ఈ విధంగా పుదివ్వాలి. తర్వాత వీటిపైన పసుపు
కుంకుమ బియ్యపిండితోటి ఇలా పుదించుకోవాలి అండి. అన్నీ లక్ష్మీ పటవాను ఇది 3 ఉంటాయండి, వీటిని పుదించుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. తర్వాత వాటిని ఏమంటారు, ఇస్తారాకు కుట్టుకోవాలండి మనము, బయట కూడా దొరుకుతవి. తర్వాత ఇస్తారు కింద ఇసుక వేయాలి, గోదావరి ఇసుక వేసిన తర్వాత ఇస్తారు పెట్టి, తర్వాత నోము దండలు పెట్టి దానిపైన జాకెట్ పీస్ పెట్టిన తర్వాత ఎండిన కుడక పెట్టి అందులో ఖర్జూర పోక వేసాము. తర్వాత ఒక తమలపాకులో గౌరమ్మని చేసుకోవాలండి పసుపుతోటి. అలా చేసుకొని ఆ కుడుకలో కూడా పెట్టాలి. మేమైతే ఈ విధంగా చేసుకున్నామండి. దీపావళి చాలా చాలా ఇష్టం అండి మాకు. వర్క్ ఎక్కువ ఉన్నా కూడా మొత్తం పూజ అయిపోయిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తుందండి. మొత్తం బుక్కగుల్లాలు, ఫ్రూట్స్, బూరెలు అన్నీ ఆ ఇస్తార్లో అంటే పెట్టాలి అమ్మవారికి. తర్వాత అక్కడ చిన్న జక్కిట్ పటువ ఉంది, దాన్ని చిన్న పటువని జక్కిట్ పటువ అంటారు. అక్కడ కూడా ఎండిన కుడక పోక ఖర్జూర వేసుకోవాలి. తర్వాత బంతి పూలతోటి ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి. జామకాయలు, సీతాఫలాలు, అరటి పండ్లు వేసి పెట్టుకోవాలి నైవేద్యంగా. తర్వాత పడులు కూడా పెట్టుకోవాలండి ఆకులలో. స్వీట్ అన్నం, పచ్చన్నం పైన పెరుగు వేసుకోవాలి, కాకరకాయ వేసుకోవాలి, పడులు కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయ్యగారు వచ్చి ఒక 1 అవర్ దాకా పూజ చేశాడండి. తర్వాత 1 అవర్ అయిపోయాక ఇలా హారతి ఇచ్చారు అత్తయ్య. చూడండి ఎంత బాగుందో, లుకింగ్ బాగుంది కదండి. అంతేనండి, నైట్ ఈ విధంగా ఫొటోస్ దిగాము. అంతే ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా దివాళిని హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. లాస్ట్లో కాకర్స్ కాల్చి వచ్చాక ఇలా ఫొటోస్ దిగాము. మా పాపని చూడండి ఎంత లుకింగ్ బాగుంది కదండి. మేము ప్రమిదలు ఇలా బంతిపూలు డెకరేషన్ చేసి మధ్యలో ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించాము.